పార్లమెంట్ మెంబర్గా మీరు వెళ్ళబోతున్నప్పుడు పార్లమెంట్కి ఇప్పుడున్న పార్లమెంట్కి ఒక హిస్టరీ ఉంది. 43% ఆఫ్ ఎంపీస్ డిక్లేర్డ్ దెమ్సెల్స్ సెల్ఫ్ డిక్లరేషన్లో యాజ్ క్రిమినల్స్ ఆర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. వ్యవస్థ మారుద్దంటారా? మీరు దీన్ని 2 కోణాలలో ఆలోచించుకోవాలి సార్. నా దాకా రానంతసేపు నేను ఏదైనా మాట్లాడతాను, మీ దాకా రానంతసేపు మీరు ఏదైనా మాట్లాడతారు. రఘునందన్ రావు మీద తెలంగాణ ఉద్యమంలో 78 కేసులు అయినాయి. ఎమ్మెల్యే అయ్యే కంటే ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా 12 కేసులు పెట్టిరు. పొలిటికల్ మోటివేషన్ తప్ప అందులో ఒక్క కేసు ఎందుకు ప్రూవ్ కాలేదు? ఏ ఒక్క కేసు ఎందుకు ప్రూవ్ కాలేదు? 2001లో నుంచి నా మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇలా వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ 2024 ఐఎమ్ స్టాండింగ్. ఎందుకు నా మీద పెట్టిన 100 కేసులలో ఎక్కడ ఎందుకు రాలేదు? ఏం లేదు కాబట్టి. నాకు మీ కులం ఏందో తెలియదు, మీ మతం ఏందో తెలియదు. నేను మిమ్మల్ని కులం పేరు మీద తిట్టినాను, కేసు పెట్టిరు మీరు. నేనేం చేస్తాను దానికి? అంటే ఈ 43% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మీద పెట్టిన కేసులు అలాంటివి అంటారు మీరు? ఒక 10% ఉండి ఉంటాయి. తెలుసో తెలియకుండా పొరపాటు చేస్తే చేసి ఉంటారు. 100% క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నారని నేను అన్నాను. సరే, కానీ 70-80% తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళే ఉంటారు. ఓకే, యాజ్ అన్ అడ్వకేట్ అంటే మీరు ఈ క్రిమినల్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ కాకుండా ఏమైనా సజెస్ట్ చేయగలరా? చేయలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బికాస్ మీరు రేపు పోటీ చేస్తున్నారని తెలిసింది అనుకోండి, అప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ మీ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తుంది. మీ పనమ్మాయి పోయి మా సార్ నా చేయబట్టుకున్నాడని కేసు పెడుతుంది. ఎవరికి చెప్పుకోవాలి మీరు? ఎట్లా ప్రొటెక్షన్ వస్తుంది మీకు? పన్నమ్మాయికి 10 లక్షలు ఇచ్చి మీ మీద కేసు పెట్టిస్తే మీరు ఏం చేయగలుగుతారు? సో మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు రేపు ఎన్నికలలో పోటీ చేయొద్దా? మీరు గెలిచే అభ్యర్థి, బలమైన అభ్యర్థి, మిమ్మల్ని నేను రాజకీయంగా ఎదుర్కోలేను అని అనుకున్నప్పుడు ఆడపిల్లకి 10 లక్షలు ఇచ్చి ఆమె అమాయకత్వాన్ని, ఆమెకున్న డబ్బులు అవసరాన్ని తీసుకొని కేసు పెట్టించారు అనుకోండి. జస్ట్ బికాస్ ఎన్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ యూ, ఆర్ యూ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలక్షన్స్. అంటే వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అంటారు. వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. We cannot avoid this. So the question is, are you really an accuser or you have been politically motivated? మనకున్న లీగల్ దీని సిస్టంలో ప్రూవ్ చేయటం అన్నది చాలా సంవత్సరాలు పట్టుద్ది. అది డిఫికల్టే కదా. అది జడ్జి గారు ఆలోచించుకోవాలి. కుర్చీలో కూర్చున్న జడ్జిలు సిస్టమ్ ఆలోచించుకోవాలి. సిస్టమ్ కాదు, జడ్జిలే ఆలోచించుకోవాలి. ఒక అడ్వకేట్గా నేను చెప్తా ఉన్నా, జయలలిత మీద అవినీతి ఆరోపణలో కేసు పడుతుంది. 18 సంవత్సరాలు తీసుకుంటారు జడ్జిలు. మధ్యలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అవుతుంది. 3ఓసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శిక్ష చేస్తారు. అంటే ఏంది మీరు చెప్పింది? ఏంది మీ జడ్జిమెంట్? ఏంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది వ్యవస్థలో? అంటే అందరినీ మీరు తప్పు పడతారు కదా. మీరే చెప్తారు కదా, అందరినీ మీరు తప్పు పడతారు కదా. శిక్ష వేయబోయే ముందు ఒకళ్ళు తప్పించుకున్నా పర్లేదు, కానీ మొత్తానికి మాత్రం న్యాయం గెలవాలంటారుగా. ఇప్పుడు చాలా గొప్పగా అడిగారు సార్ మీరు. 18 ఏళ్ళు శిక్ష ఇస్తేందుకు పట్టింది కింది కోర్టుకి. మీది కోర్టు 18 నెలలు ఎట్లా కొట్టేసింది సార్? రేపు మీ గవర్నమెంట్ వస్తుంది, రిఫార్మ్ చేయండి. ఏం రిఫార్మ్ చేయండి? రేపు వచ్చినప్పుడు గవర్నమెంట్లో 400 మంది ఎంపీలు వస్తారు కదా. There are 4 different wings in this democracy. One is political wing, second is executive wing, third is judiciary, fourth is you people. Fourth estate. మీరు మారతలేరు, మీరు మారరు, ఇంకొకరిని మారమని ఎట్లా కోరుకుంటారు?